ప్రభునందు వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప తరుణాన్ని, దేవునితో సహవాసము చేసే కృపను, ఆయన యొక్క పరలోక రాజ్యంలోనికి నడిపించే ఆయన మాటలు వినే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువుని బట్టి స్తుతించవలసిన వారైనా, గణపరచవలసిన వారైనా. ఏదేమైనప్పటికీ ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా ఒక మాటను జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానండి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు దేవుని యొక్క వాక్యముగా నేర్చుకుందాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకుందా. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు పాటల ద్వారా, అలాగే వాక్య ప్రకటన ద్వారా, అలాగే తండ్రి అయ్యే స్తుతి ఆరాధన ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నాం. కొద్ది సమయం నీ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా అల్పుడను అయోగ్యులను మీరు ఏర్పరచుకుని సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు వందనాలు స్తోత్ర. నీ దాసులను నీవే అందరితో మాట్లాడుతూ ఉండగా వెనుకకు చెవి గ్రహించిన మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ దయచేయమని, నీ ఆత్మతో నీ దాసు నింపి మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగముల నుండి ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట ఏమై ఉన్నది అంటే గనుక, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేటువంటి వాక్యము ద్వారా ఈ రోజున ప్రభు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధరణ లేచిన తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని, ఆయన నేర్పుతున్నటువంటి శిష్యులకు నేర్పుతున్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాటలను మీరు ఆలోచన చేస్తే, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ శిష్యులైన వారికి ఆయన దర్శనమిచ్చి వారికి అధికారం ఇచ్చి, మీరు సర్వలోకములకు వెళ్ళండి, సర్వలోక సృష్టికి సువార్త ప్రకటించండి. ఈ సువార్త ఎక్కడైతే ప్రకటిస్తూ ఉన్నారో ఆ సువార్తను ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతూ ఉంది అని వారితో తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, ఈ శిష్యులైన వారు ఎవరికి వెళ్ళారు, ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? సర్వలోకమునికి వెళ్ళమన్నాడు. అంటే కనుక సర్వలోకానికి వెళ్ళి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పలేదు. మరి ఎక్కడికి వెళ్ళి చెప్పమన్నాడు? మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందా. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు ఆ 12 మందిని పంపించు, వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, అన్యజనుల దారిలోకి వెళ్ళకూడదు, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు. సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకూడదు కానీ ఇశ్రాయేలు యొక్క వంశములోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుచు రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించండి సర్వ సృష్టికి అన్నా. ఏ వీధిలో పడితే ఆ వీధిలో నడవని చెప్పలేదు, ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళమని చెప్పలేదు. అన్యుల యొక్క మార్గంలోనికి కానీ, అలాగే సమరయుల యొక్క మార్గంలోనికి కానీ మీరేంటి ఆ వీధిలో సువార్త ప్రకటించమని ఎక్కడ కూడా చెప్పలేదు. మరి ఎక్కడ ప్రకటించమన్నాడు? ఇశ్రాయేలీయులు నశించిపోవచ్చున్న గొర్రెల యొద్దకు వెళ్ళి, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరందరూ కూడా మారు మనసు పొంది
రక్షణ పొందండి అని వారికి సువార్త ప్రకటించమన్నారు. ఈనాడు సువార్త ఎక్కడ ప్రకటించాలో చాలా మందికి తెలియట్లేదు. సువార్త ఏ వీధిలో ప్రకటించాలో తెలియట్లేదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి, గుళ్ళు గోపురాలు ఉన్న దగ్గరికి వెళ్ళి, పూజలు చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ పాంప్లెట్లు అంటిస్తూ ఉండగా, వారికి పత్రికలు ప్రకటిస్తూ ఉండగా, ఇస్తూ ఉండగా, ఇదిగో వారి ద్వారా అనేకమైన దేవుని నామములకు అవమానం తెచ్చేటువంటి పనులు ఈ రోజున చాలా మంది తెలిసి తెలియక సేవ చేస్తున్న వారు చేస్తున్నారు. దేవుని బిడ్డారా, ఎక్కడికైతే వెళ్ళొద్దన్నాడు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు నీవు అంటే యేసుక్రీస్తు యొక్క మాట నీకు జ్ఞాపకం ఉండట్లేదా? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆజ్ఞాపించాడంట. ఏమని ఏమని అన్యుల యొక్క మార్గములను వెళ్ళొద్దు, అన్యుల యొక్క మార్గములను వెళ్ళొద్దు, సమరయుల యొక్క మార్గములకు వెళ్ళొద్దు. వాళ్ళకి కాకుండా ఇశ్రాయేలు నశించిపోతున్నటువంటి వారు నన్ను చూసారా? ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు, దేవుని చేత విమోచించబడిన వారు, దేవుని కుమార్తెగా ఉన్నటువంటి వారు. అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలు ఈ రోజున ఎంతమంది లేరు? కుటుంబంలో బలహీనతను బట్టి కావచ్చు, కుటుంబంలో ఇరుకులను బట్టి కావచ్చు, కుటుంబంలో ఇబ్బందులను బట్టి కావచ్చు, కుటుంబంలో శోధనను బట్టి కావచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని విడిచిపెట్టి ఇదిగో నిత్య నాశనములకు వెళ్ళిపోయినటువంటి ఇదిగో ఆత్మలు ఈ రోజున లోకములో అనేక మంది ఉన్నారు. గాయపరచబడిన వారు ఉన్నారు, ముట్ల తుప్పుల్లో చిక్కబడిన వారు ఉన్నారు అని రాశాడు. దేవుని బిడ్డలారా, గాయపరచబడిన వారు వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, చిక్కుల్లో సమస్యలో చిక్కబడి దేవుని విడిచిపెట్టి తిరిగి వారి దగ్గరికి వెళ్ళి పరలోక రాజ్యము సమీపించుతూ ఉన్నది. యేసుక్రీస్తును కూర్చుని మాటలు మీరు నమ్మండి. ఆయన నిజమైన దేవుడు, ఆయన పరలోకంలోకి నడిపించడానికి సామర్థ్యము కలిగిన వాడు అనేటువంటి సువార్త నమ్మండి అని బోధించేటువంటి బోధకులు ఈ రోజున లేదండి. ఎవరు ఏమైపోతే నాకెందుకులే, ఎవరు నశించిపోతే నాకెందుకులే, ఎవరు శోధనలు ఉంటే నాకెందుకులే, ఎవరి ఇబ్బందులు ఉంటే నాకెందుకులే అని వారిని విడిచిపెడుతున్నారు. దేవుని బిడ్డారా, అభికంటాడు యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు. దేవుని బిడ్డారా, ఇదిగో ఇదిగో నా చదువైన వారు యెహెజ్కేలు, నా చదువైన వారు తమ కడుపులు నింపుకుని నా ప్రజలందరూ కూడా ఇదిగో గాయపరచబడి, శత్రువుకి చేతులు గాయపరచబడి ఇదిగో దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటే వారిని పట్టించుకోవట్లేదు అంటున్నాడు. దేవుని బిడ్డారా, ఈ రోజున శ్రమలో ఉన్న వారి కొరకు, బలహీనంలో ఉన్న వారి కొరకు, ఇదిగో కుటుంబంలో గాయపరచబడినటువంటి జీవితంలో జీవిస్తున్న వారి కొరకు ఇదిగో వారి దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించడానికి, వారిని బలపరిచి క్రీస్తు యొద్దకు నడిపించడానికి దేవునికి సేవకుల యొద్దకు వస్తూ ఉంటే వారికి కూర్చుని ఏమంటున్నావు? నువ్వేమంటున్నావు? దేవుని బిడ్డారా, అయ్యో పోయిన వారం నేను ప్రార్థనకి కాలుకి రాక నా దగ్గరికి వచ్చేసాడు మాస్టర్ గారు అనుకుంటున్నారేమో. దేవుని బిడ్డారా, కానుకల గురించి కాదు, నీవు నాశనంలోనికి పోకున్నట్లు, నీవు దేవుని నుంచి దిగజారిపోయి నిత్య నరకానికి నువ్వు కానుకలు కాకున్నట్లు నీ యొద్దకు వచ్చి సువార్త ప్రకటించడానికి దేవునికి సేవకులైన వారిని దేవుడే నీ యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పంపిస్తూ ఉన్నాడు. దేవునికి సేవకుల్ని దేవుని యొద్దకు అసలు ఎందుకు పంపిస్తున్నాడు నీకు తెలుసా? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం చదువుకుందా? అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతివానిని వారి దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు, చూడండి, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన వద్దకు ఎందుకు పంపినని చెప్పాడు. ఆయన మీ వద్దకు పంపినని చెప్పాను. చూడండి, దేవునికి సేవకుల్ని దేవుడు మన యొద్దకు ఎందుకు పంపిస్తున్నాడు? పుట్టించి అనే కాడ పుట్లైట్లో ఏమని రాశాడంటే లేపి అని రాశాడు. పుట్లైట్లో దేవుని బిడ్డలారా, దేవునికి సేవకుల్ని ఇదిగో నీ ప్రజల్లో నుంచి, నీ గ్రామంలో నుంచి కావచ్చు, నీ పక్కనున్న గ్రామంలో నుంచి లేపి దేవునికి సేవకుని వద్దకు ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? దేవుని బిడ్డలారా, సమస్తమైన దుష్టత్వము నుంచి నిన్ను విడిపించడానికి. రెండవది, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి. ఆశీర్వాదం టీవీలో ప్రసంగాలు చేసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ పనులు దీవించును గాక అని టీవీ ప్రసంగాలతో నిన్ను దీవిస్తే అది నీకు దీవెన వచ్చేస్తుందా? చెప్పండి ఒకసారి. అలాగైతే సర్వలోకములకు ఈ శిష్యుని ఏర్పరిచి పంపవలసిన పని లేదు ఆయనకి.
ఆయన పంపించిన సేవకులు వచ్చే చేస్తాడు తెలుసా, దేవుని యొక్క సువార్త నీకు బోధిస్తున్నప్పుడంట నీవు కలిగి ఉన్న సమస్తమైన దుష్టత్వం నుంచి నువ్వు విడిపించబడతావు. నీ దుష్టత్వం నుంచి విడిపించే శక్తి దేవుని యొక్క సువార్తకే ఉంది. ఈ లోకంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథము కూడా నిన్ను పాపం నుంచి విడిపించదు. ఏ గ్రంథము కూడా ఇదిగో నీ యొక్క దుష్టత్వం నుంచి విడిపించదు. కానీ ఇదే పరిశుద్ధమైన గ్రంథము నిన్ను నీ దుష్టత్వం నుంచి, నీ పాపం నుంచి విడిపించే శక్తి, నీ యొక్క దుర్మార్గం నుంచి విడిపించే శక్తి, నీకున్నటువంటి చెడు వ్యసనం నుంచి విడిపించే శక్తి ఈ జీవవాక్యములకు మాత్రమే ఉంది. ఆ వాక్యమును నీ వద్దకు తీసుకుని వచ్చి నీకు ప్రకటించి నీవు కలిగి ఉన్న చెడు మాటల నుంచి, చెడు వ్యసనముల నుంచి, చెడు తలంపుల నుంచి విడిపించే శక్తి ఈ జీవవాక్యములకు ఉంది కనుక ఆ వాక్యమును నీకు ప్రకటించి నీ దుష్టత్వం నుంచి విడిపించి క్రీస్తులోకి నడిపించి, క్రీస్తులో నుంచి పరలోక రాజ్యంలోకి నడిపించడానికి దేవుని సేవకుని వద్దకు పంపిస్తే నువ్వేమనుకుంటున్నావు? పాస్టర్ గారు ఇంటికి వస్తున్నాడా అంత దూరం చూస్తారు చాలా మంది. అందరిని ఉద్దేశించి కాదు, సేవకుని అంత దూరం నుంచి చూసి ఏ ఒక్క లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళిపోతారు, పోతారు. ఏ ఒక్క లేకపోతే ఆఫీసులోకి వెళ్ళిపోతారు, పక్కింట్లోకి వెళ్ళిపోతారు, లేదు అని చెప్పమంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఇచ్చే కానుక గురించి సేవకుడి వద్దకు రావట్లేదు. నీకు ఇచ్చే కానుక గురించి వేదేస్తాను నీ వద్దకు రావట్లేదు. దేవుని బిడ్డలారా, దైవజనుడు నీవు కలిగి ఉన్న దుష్టత్వం నుంచి విడిపించి నిన్ను ఆశీర్వదించడానికి దేవునికి సేవకుడు నీ ఇంటికి వచ్చి నిన్ను దీవిస్తే నువ్వు దీవించబడతావు. అసలు మనకి దీవులతో పని లేదు. దుష్టత్వం నుంచి విడిపించబడే పదే పోతుంది. మీరు సర్వలోకానికి వెళ్ళమని ఎందుకు చెప్పాడు తెలుసు? ఎక్కడో వలలు పట్టుకుని చేపలు పట్టుకునేటువంటి వారిని వారి యొక్క వలలు విడిచిపెట్టి ఎందుకు వస్తున్నారు తెలుసా? వారు తిన్నా తినకపోయినా, వారు వేసుకోవడానికి వస్త్రం ఉన్నా లేకపోయినా అన్ని విడిచిపెట్టి ఎందుకు వస్తున్నారు తెలుసా? నీవు కలిగి ఉన్న దుష్టత్వం నుంచి విడిపించి నిన్ను ఆశీర్వదించడానికి దేవుని పెట్టారా. కానీ మనం అంతా కూడా చెడు తలంపులతోనే ఉంటాం. సేవకుల పట్ల చెడు ఆలోచనతోనే ఉంటాం, చెడు ఉద్దేశాలతోనే ఉంటాం. అందుకే మన జీవితంలో ఆశీర్వాదం అనేది కనపడదు. మన యొక్క జీవితంలో దీవులు అనేవి కనపడకుండా పోతున్నాయి. దానికి కారణం తెలుసా? నీకున్నటువంటి చెడు మనసును బట్టి, చెడు మనసును బట్టి దేవుడికి సేవకుని మీరు వెళ్ళండి అయ్యా, నా బిడ్డలు ఆశీర్వాదం లేకుండా చూస్తున్నారయ్యా, నా బిడ్డలు దుష్టత్వం నుంచి విడిపించబడకుండా ఉన్నారయ్యా, వారి దగ్గరికి వెళ్ళండి అయ్యా, వారికి సువార్త ప్రకటించండి అని అందరినీ పంపించలేదండి. ఎంతమందిని పంపించారండి? 12 మంది శిష్యులను. యేసుక్రీస్తు చేత ఏర్పరచబడిన 12 మంది శిష్యులను పంపించాడు. ఈ రోజున చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఎవరికి పడితే వారి బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించే బాధ్యత నాకున్నది. ఏ వీధి తెలిసి తెలియక, ఏ వీధికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలో, ఎక్కడ ప్రకటించబోతో నీకు తెలియదు. అయినప్పటికీ కూడా పత్రికలు అనుకుని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి ఇదిగో వారి ద్వారా దేవుని యొక్క వాక్యం నచ్చని వారు, దేవుని యొక్క వాక్యం వినని వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించి వారి ద్వారా అవమానాలు తెచ్చుకుని దేవుని యొక్క నామములకు అవమానం తెచ్చేటువంటి విశ్వాసులు ఈ రోజున లోకంలో ఎక్కువైపోయారు. దేవుని పెట్టారా? ఎలా పడితే వారికి వారి దగ్గరికి సువార్తను అందించడానికి రాకూడదు. ఎలా పడితే వారికి అన్యులకి సువార్త ప్రకటించకూడదు, ప్రకటించాలి. వారికి ఎలాగో ప్రకటించాలో వాక్యంలో తేటగా రాశాడు దేవుని పెట్టాలి. ముందు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఇశ్రాయేలు నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి. అంటే ఎవరికి కావాలి వాక్యం? ముందు దేవుని ప్రజలకి కావాలి. దేవుని యొక్క ప్రజలకు వస్తే ఆ వాక్యమును వారు నమ్మగలిగితే ఈ వాక్యమే వారు ఇతరులకు ప్రకటించి ఆ వాక్యము ద్వారా అనేక మందిని దేవుని యొద్దకు తీసుకుని వస్తారు. కాపరి గొర్రెలను కట్టాడా? గొర్రెలు కట్టాయా? చెప్పండి. గొర్రెలు కాపరి గొర్రెల పిల్లల్ని కట్టాడా? గొర్రెల పిల్లలు కట్టాయా? గొర్రెలే గొర్రెలు కట్టాయి. అవునా లేదా? కాపరి కట్టాడు, గొర్రెలు మేపుతాడు. ఈ గొర్రెలు చేస్తాయి మేక మేస్తున్న కాపరి ఇస్తున్నటువంటి ఆహారం భుజించిన ఈ గొర్రెలు ఇదిగో మన గొర్రె పిల్లలు కని ఆ మందలు విస్తరింపజేస్తాయి. మరి మన సంఘం అలా ఉంటుందంటారా? గొర్రెలు దేవుని యొక్క వాక్యమును ఇదిగో వాక్యమును పూజిస్తున్నారు. వాక్యమును పూజిస్తే సరిపోదు, వాక్యం పూజించిన నీవు ఫలించాలి. ఎక్కడ? క్రీస్తులో ఫలించాలి, దేవులో ఫలించాలి, వాక్యంలో ఫలించాలి. ఆ
ఆ వాక్యము నువ్వు ఫలించాలంటే వాక్యం ఎక్కడ ఉండాలి? నీలో ఉండాలి. దేవుని బిడ్డ నీలో ఉండాలి. నీ బయట ఉండడానికి వీల్లేదు, నీ పక్కన ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 46వ వచనం చదువుకుందా. దేవుని యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వారు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మరలా మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు కనుక ఇదిగో చూడండి. అంటే ముందు ఎవరికి సువార్త ప్రకటిస్తున్నారు? అపోస్తలులైన పౌలు, బర్నబా, దేవుని ప్రజలు అంటే యూదులైన వారికి సువార్త అవసరం. ఎందుకు తెలుసా? వాళ్ళు నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. బైబిల్ పట్టుకుని ఉంటున్నారు కానీ దేవుని యొక్క వాక్యం ఏంటో వారికి తెలియదు. బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు, తెల్ల బట్టలు వేసుకుంటున్నారు కానీ వాక్యమును నమ్మనటువంటి వారు, యేసుక్రీస్తుని ఎందుకు విశ్వాసం వచ్చిన వారు, యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని, ఆయన దేవత దేవుడై ఉన్నాడని, ఆయన మనుషులందరి యొక్క పాప పరిహారమును వధించమని, ఆయన యొక్క రక్తము చేత విమోచించబడిన వారందరినీ కూడా పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యములకు వారసులుగా ఉన్నారని నమ్మని వారు ఎవరు తెలుసా? యూదులు. ఇప్పుడు సువార్త ఎవరికి కావాలి? నామకార్థ క్రైస్తవులుగా ఉన్న వారికి. అందుకే ముందు అపోస్తలులైన పౌలు అన్యజనుల దగ్గరికి వెళ్ళలేదు. వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించు. మీకు అవసరం అంటే మీకు అవసరం. ఎవరికి? మీకే అవసరం. దేవుని ప్రజలకు అవసరం. ఈ వాక్యమును మీరు వినడానికి మీకు ప్రకటిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? వాక్యమును ప్రక్కగా త్రోసివేసి అని రాశాడు. అక్కడ ఏమని రాశాడు? దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకుంటున్నారు అంటున్నాడు దేవుని బిడ్డ. అంటే వాక్యమును త్రోసివేసిన వారు ఏమై ఉన్నారు? పరలోక రాజ్యమును పక్కకి పెట్టేసినట్లే. వాక్యమును గెలిచిన వారు ఏమై ఉన్నారు? పరలోక రాజ్యం మాకు అక్కర్లేదు అనుకున్న వారే వాక్యములు ఏం చేస్తారు? పక్కనే ఉంటారు. వాక్యము పక్కన ఏం చేస్తారు తెలుసా? లోకము ఆచారాలు, లోకము అలవాట్లు, లోకము కోరికల వైపు తిరుగుతూ ఆ లోకాన్ని వెంబడించేటువంటి జీవితంలో జీవించేవారిగా ఉంటున్నారు. ఏదో కూడా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు. వారికి మీకు అవసరమయ్యా, ఈ స్వార్థ మీకు అవసరమని వారికి ప్రకటిస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? అపోస్తలులైన పౌలు చెప్తున్న వాక్యమును పక్కగా పెట్టేసి త్రోసివేసినప్పుడు ఏదైనా తెలియదా సేవకులకి? వాక్యమును పక్కన పెట్టాడు, సేవకులకు తెలియదా? తెలుసు కదా అంటున్నాడు. మీరు నిత్య జీవములకు అపాత్రులుగా మీకు మీరే చేసుకుంటారు కనుక మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తామన్నారు? అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. అన్యజనుల దగ్గర సువార్త ప్రకటిస్తాం అని చెప్పి అన్యజనుల దగ్గరికి వెళ్ళారు. దేవుని పెట్టారా? అన్యజనుల దగ్గర సువార్త ప్రకటించేటువంటి మా లక్షణాన్ని మరి కలిగి ఉన్నారు. ఈ రోజున మేము అనుకున్నాం సువార్త లోపలికి రాణిస్తున్నావా? దేవుని యొక్క వాక్యం లోపలికి రాణిస్తున్నావా? రానట్లేదు. పక్కనే పెడతాం, లోపలికి రానవు అంటే మన మనసు ఏమైపోయిందో తెలుసా? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే లూకాసు సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మాట రాశాడు. చదవండి ఒక్కసారి. ఎవరు దేవుని యొక్క వాక్యమును పక్కన పెట్టేస్తారో పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే త్రోవ పక్కన ఉండేవారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మీరు దైవజనులు చెప్పిన వాక్యము దేవుని యొక్క మందిరమునకు వచ్చిన వారు 4 రకాల హృదయాలతో ఉంటారు. త్రోవ ప్రక్కన విత్తబడిన విత్తనముల వలె ఒక గుంపు అయితే, ఒక గుంపు పొల కంచెల్లో వేసిన గుంపు వారు, మరొక గుంపు రాత్రి నేలను విత్తబడిన వారు, మరొక గుంపు మంచి నేలను విత్తబడిన వారు. దేవుని బిడ్డలారా, కొన్ని విత్తనములు రాత్రి నేలను పడిన విత్తనములు ఏం చేస్తున్నాయి? మొక్క మొలుస్తుంది కానీ వేరు లోపలికి లేనందున ఈ మొక్క ఏం చేస్తుంది? కొద్దిసేపటికి చచ్చిపోతుంది. అంటే ఈ విత్తనములు దేవుని యొక్క వాక్యములకు సాదృశ్యమై ఉన్నాయి. దైవజనుడు విత్తనములు విత్తేటువంటి వ్యవసాయకుడై ఉన్నాడు. ఆ విత్తనములు వెదజల్లుతూ ఉండగా ఆ విత్తనములు ఒక్కొక్క
త్రోవ పక్కన పడిన విత్తనములు పోలినవాడు. త్రోవ పక్కన విత్తనాలు ఉన్నాయనుకో, ఏం చేస్తారు? అపవాది ఎత్తుకుని పోతాడు. వారి హృదయం ఉన్నటువంటి వాక్యము అంటే త్రోవ పక్కన, అంటే నీ హృదయమును పక్కన పెట్టేస్తున్న వాక్యం. నీ హృదయంలో వాక్యం ఉంచట్లేదు, ఆ వాక్యమును పక్కన పెట్టేసి నువ్వేం చేస్తావు? లోకపు ఆచారాలు, లోకపు కోరికలు, లోకపు ఉద్దేశం నడుస్తూ ఉన్నప్పుడు అంట దేవుని యొక్క వాక్యానుసారం నువ్వు జీవించు. అటువంటిప్పుడు దేవుని యొక్క వాక్యం నీలో ఉంచుతా అపవాది ఎత్తుకుని పోతుంది. ఎత్తుకుని పోతుంది కనుక సువార్త వల్ల నీకు ప్రయోజనం ఉండట్లేదు. సువార్తను పక్కన పెట్టేస్తున్నావు, పక్కన పెట్టేస్తున్నావు కనుక అపవాది ఎత్తుకుని పోతుంది. ఎప్పుడన్నా నీకు అవసరం వచ్చినప్పుడు ఆ వాక్యం కావాలంటే నీకు ఎక్కడెక్కడ దొరకదు. చాలా మంది దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తుంటే ఆ వాక్యం పక్కన పడేస్తారు. పక్కన పడేసిన తర్వాత ఆ వాక్యం అపవాదిని జయించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ వాక్యమే నీకు రెండొచ్చిన వారికంటే పొందినటువంటి కట్టమనే సంగతిని మర్చిపోయి ఆ వాక్యమును విడిచిపెట్టి అపవాది చేతిలో అపవాదిని జయించలేక నీ జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు తెచ్చుకుంటున్నా. అందుకే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సుమా, దేవుని బిడ్డారా, వాక్యమును నీవు నమ్మి రక్షింపబడకుండానట్లు అపవాది నీలో నుంచి వాక్యమును ఎత్తుకుని పోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యము నమ్ము, దేవుని యొక్క వాక్యమును విశ్వాసం ఉంచు. అందుకే రక్షణకు నువ్వు దూరంగా, రక్షణ పొందుకోవాలి అన్నా, మారు మనసు పొందుకోవాలి అన్నా నీ మనసు ఇప్పుడు కూడా అంగీకరించకపోవడానికి కన్నా కారణం ఏంటో తెలుసా అంటే కనుక దేవుని బిడ్డారా, వాక్యము నీలో అపవాది ఉంచట్లేదు. అపవాది ఉండనివ్వట్లేదు, ఎత్తుకుని పోతుంది. కానీ కారణం ఏంటంటే నువ్వు వాక్యమును పక్కన పడేయడం వల్ల. దేవుని బిడ్డారా, ఐహిక హింసారా, ముళ్ళకంచెలో పడిన విత్తనాలు ఏంటంటే తెలుసా? ఆ వాక్యము ఏం చేస్తుంది? ఫలించడానికి మొక్క మొలుస్తుంది, కానీ అది లేవనివ్వకుండా ముళ్ళకంచెలు అణగదూసేస్తున్నాయి. అంటే ఐహిక హింసారు, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా బ్రతికించుకోవాలి అనుకునే కొన్ని గుంపులు అన్నారు. దేవుని బిడ్డ, రాత్రి నేల కలిగిన వారు ఎవరు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో జకరియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో ఈ రాత్రి నేల పడిన విత్తనములు కలిగిన వారి యొక్క మనసు ఎలా ఉంటుందో అక్కడ రాసిన చూడ ఒకసారి. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను, తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువిందము వలె కఠినపరచుకొనిరి. గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోన్నత వారి మీదకి వచ్చెను. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేది కనుక, వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ఆత్మ ప్రేరేపణ చేత వారి వద్దకు నడిపించిన దేవుని సేవకులు దేవుని సువార్త ప్రకటిస్తుంటేనంట వారు వినేవారు కదా. వారు వినకుండా ఉన్నట్లు వారు హృదయమును కఠినం చేసేసుకున్నారంట. కఠినం చేసుకోవడం వల్ల దేవుని యొక్క బహోగ్రత వారి మీదకి వచ్చింది. ఆ బహోగ్రతను బట్టి దేవునికి మొరపెడితేనంట దేవుడు వారి యొక్క మనవిని దేవుడు ఆలకించలేదు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా చాలా మంది చేసే పొరపాటు ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉంటే వాక్యమును పక్కన పెట్టిన వారి యొక్క జీవితంలో, వాక్యమును పక్కన పెట్టి తిరుగులాడుతున్న వారి యొక్క జీవితంలో దేవుని యొక్క బహోగ్రత వారి మీదకి వస్తుంది. అది శ్రమల వల్ల కావచ్చు, కష్టాల వల్ల కావచ్చు, బలహీనత వల్ల కావచ్చు, ఇరుకుల వల్ల కావచ్చు, ఇబ్బందుల వల్ల కావచ్చు, నాశనకరమైన జీవితం వల్ల కావచ్చు. నీ జీవితంలో బహోగ్రత నీ మీదకి వచ్చినప్పుడు అయ్యో ప్రభువా, ఈ శ్రమ నుంచి తప్పించిన ఆయన, ఈ ఉగ్రత నుంచి తప్పించిన ఆయన అని నువ్వు దేవునికి మొరపెడతానంట, దేవుడు నీ మొర ఆలకించడు అన్నాడు. గల కారణం ఏంటి? నీ హృదయం దేవుని యొక్క మాటలు మాట్లాడుతుండగా హృదయాన్ని కఠినం చేసేసుకుంటున్నా. ఆ వాక్యం
వాక్యం సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్తను వినడానికి నువ్వు మనస్సును నిలుపుకోవట్లేదు. దేవుని ఆత్మ చేత నీ యొక్కకు పంపించబడిన దేవుని సేవకుడు, దేవుని ఆత్మ చేత నీ యొక్కకు నడిపించబడిన సువార్తను నువ్వు పక్కన పెట్టితే నీ జీవితంలో ఉగ్రతను తెచ్చుకుంటావు, కష్టాలు తెచ్చుకుంటా, కోరు తెచ్చుకుంటావు. దేవుని బిడ్డారా, అటువంటి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పడకుండా సువార్త నీ యొక్కకు పంపించడానికి దేవుని సేవకుల్ని ఆత్మ చేత పంపిస్తూ ఉన్నప్పుడు ఆ సువార్త విని నమ్మి బాప్తిసం పొందుకుని నువ్వేం చేయాలి? పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో సువార్త ప్రకటించబడిన సువార్తను విని నమ్మి వారి జీవితంలో రక్షణ పొందుకునేటువంటి కొందరిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎలాగైతే తన సువార్త ద్వారా రక్షణ పొందుకున్నాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదువుకుందా? 22వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ వచనం. కనుక నువ్వు తడవ చేయుట ఎందుకు? లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడైన ప్రభువును చూచితిని. అప్పుడు నువ్వు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము. చాలు దేవుని బిడ్డలు, ఇక్కడ సౌలు కనపడుతూ ఉన్నాడు. సౌలు నరహంతకుడు, దోషకుడు, పాపంలోని ప్రధానమైనటువంటి సౌలు దేవుని యొక్క మార్గం విడిచిపెట్టకుండా, దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తున్నటువంటి కాలంలో, దేవుని ప్రజలను హింసిస్తున్నటువంటి కాలంలో దేవుడు అతను దర్శించాడు. దర్శించిన తర్వాత నువ్వు వెళ్ళి అననీయ అనే ఒక ప్రవర్తకుడు అతని దగ్గరికి వెళ్ళు, నీకు కావలసినవన్నీ కూడా అతను నీకు బోధిస్తాడు అని పంపించాడు. పంపించినప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు అననీయ అతనికి చెప్పిన సంగతులు ఏమిటి అంటే కనుక, నీవు నీ పాపములను పరిహారం చేసుకో, యేసుక్రీస్తు నామమును నమ్మి ఆయన నామమును విశ్వసించి, ఇదిగో దేవుడు నీ పట్ల సిద్ధపరిచిన ప్రణాళికను, దేవుడు నీ పట్ల నిర్ణయించినటువంటి పనులను సిద్ధము చేయడానికి నమ్మి బాప్తిసం పొందు అని అతను చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే ఈ సౌలు దేవుని యొక్క దైవచనుడు, దేవుల్లో దేవుని ఆత్మతో నింపబడిన మాటలను కూడా నమ్మాడు, విశ్వసించాడు. విశ్వసించి ఏం చేశాడు తెలుసా? అతని యొక్క పాపములను పరిహారం చేసుకున్నాడు. అంటే బాప్తిసం ద్వారా యేసు రక్తము చేత తన పాపములను విమోచించుకున్నాడు. విమోచించుకుని రక్షణ పొందుకున్న అతని పట్ల దేవుడు ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడిని వెంబడించేటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఈ రోజున దేవుని విన్నారా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, నీ పాపములు పరిహారం చేసుకోమని దేవుడు నిన్ను తన యొక్క వాక్యం చేత హెచ్చరిక చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన వాక్యం నమ్ముతూ ఉన్నావా? మీరు సర్వలోకములపై సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు దేవుని బిడ్డలారా. సర్వ సృష్టికి సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువు సర్వలోక పాప పరిహారార్థమును వధించబడి ఆయన రక్తము చేత విమోచించబడిన వారందరూ కూడా పరలోక రాజ్యములో ఇదిగో ఆ రాజ్యంలోకి చేరతారు అనేటువంటిది సువార్త. ఆ సువార్తను నమ్మి పౌలుగా మార్చబడి దేవుని వెంబడించి ఆయన యొక్క చిత్తమును నెరవేర్చినటువంటి వ్యక్తిగా ఈ అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే కనుక సమాజ మందిరపు అధికారి. అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 7-8 వచనాలు. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల క్రిస్పియు యూస్తు అని ఒక ఇంటికి వచ్చాడు. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండేది. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు
అక్కడ యూస్తు అనేటువంటి ఒక కుటుంబం ఉంది. వాళ్ళు దైవభక్తి కలిగిన కుటుంబం. ఆ కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడంట ఆ కుటుంబం దగ్గర దేవుని యొక్క సువార్త, యేసుక్రీస్తును కూర్చున్న సువార్త అక్కడ ప్రకటించబడుతున్నప్పుడు అతని ఇంటికి సమాజ మందిరము ఆనుకుని ఉంది. సమాజ మందిరంలో ఎవరుంటారంటే 70 మంది పెద్దలు ఉంటారు. యేసుక్రీస్తు వారిని తీర్పులు జరిగినటువంటి తీర్పుల్లో 3వ తీర్పు అన్న కైఫ అయిన తర్వాత, తీర్పులు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే సమాజ మందిరంలోకి వెళ్ళారు. అక్కడ 70 మంది పెద్దలు కూడా చుట్టూ కూర్చుని వీళ్ళే తీర్పు చెబుతారు. అలాగే ఆ పెద్దల సమాజ మందిరం ఆనుకుని ఉందంటే దైవం. ఇందులో ఉన్నటువంటి ఈ క్రిస్పు అనేటువంటి కుటుంబం ఇతడు సమాజ మందిరపు అధికారి అయినాడు. ఇతడు ఆ పక్కన ఇంటి అతనికి సమాజ మందిరములకు ఆనుకుని ఉన్న ఇంటిలో యేసుక్రీస్తును కూర్చున్న సువార్త ప్రకటించబడుతూ ఉండేదంట. ఆ మాటల విని ఆ క్రిస్పు ఒక్కడే కాదు, అతను అతని ఇంటి వారందరూ ఆ కొరింథీలో ఉన్నటువంటి అనేకులు యేసు నామమును బట్టి ఆ వాక్యమును విని నమ్మి విశ్వసించి వారు బాప్తిస్మం పొందారు. చూడండి, అన్యజనుల దగ్గరికి సువార్త ఎలాగలుగుతుంది. ఇందాక అన్యజనుల దగ్గరికి అడుగుతున్నారు కదా పాస్టర్ గారు, అన్యజనుల దగ్గర సువార్త ఎలాగలుగుతుందో తెలుసా? నీవు మొట్టమొదటిగా సువార్త నమ్మితే కనుక యేసుక్రీస్తు యొక్క సువార్త నీ ఇంటిలోకి తీసుకుని వెళ్ళాలి. నీ ఇంటిలోకి తీసుకుని వెళ్తే నీ ఇంటి దగ్గర సువార్త వినిపిస్తే కనుక అనేక మంది ఆ సువార్త వింటారు, నమ్ముతారు, విశ్వసిస్తారు, క్రీస్తును అంగీకరిస్తారు. దేవుని పెట్టారా? ఈ రోజు నాకు పద్నాలుగు చేయగలుగుతున్నావా? మా ఇంటిలో ఈ ప్రతి సంవత్సరం సువార్త వినిపించాలండి, మా ఇరుగు పొరుగు అందరికి సువార్త వినిపించాలండి, మా బంధువులందరికీ కూడా సువార్త వినిపించాలి అనేటువంటి లక్షణం ఎంతమందికి ఉంటుందండి? కొత్త సంవత్సరం రాగానే సువార్త మా ఇంటిలో వినిపించాలి. ఆ సువార్త ద్వారా మా ఇంటిలో అంధకారం బయటకు పోతుంది, మా ఇంట్లో ఉన్న కొనుగు బయటకు పోతుంది, ఇరుగురు బంధువులు బయటకు పోతాయి, ఇదిగో తెగుళ్ళు వ్యాధులు మా ఇంట్లో నుంచి బయటకు పోతాయి. ఆ సువార్త మా ఇంట్లోనికి రావాలి అనే విశ్వాసం ఈ రోజున క్రీస్తుని కలిగిన నీకు ఎప్పుడన్నా ఉందా? ఉంటే ఎప్పుడు కూడా సువార్తను అందించడానికి నువ్వెప్పుడు వెనుకంచలేదు. ఈ రోజున ఎంతో మంది తన రెక్కల కష్టాచేతము అయ్యేలాగా మేము సువార్త ప్రకటించలేకపోతున్నాం, ఎక్కడికి వెళ్ళి ప్రకటించలేకపోతున్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటాం, అందుకే సువార్త మేమైతే మేము ప్రకటించలేము. ఆ సువార్త ఎలా ప్రకటించాలో, సువార్త అంటే ఏంటో మాకు తెలియదయ్యా, అందుకే ఇదిగో మా నిమిత్తము మా పక్షముగా ఈ సహకారానికి అందిస్తున్నామయ్యా, మీరు సువార్త ప్రకటించండి అంటే ఈ రోజున టీవీ వర్తమానికి ఏం చేస్తున్నారు? ఒక్కొక్క ప్రసంగానికి 10,000 రూపాయలు చొప్పున ఆ యొక్క ప్రసంగాన్ని అనేకమైన ప్రాంతానికి దేవుని యొక్క సువార్త అందరి స్థలానికి అంతా కూడా సువార్త అందించడానికి వారు ఏం చేస్తున్నారు? ఖర్చు పెడుతున్నారు. ఈ రోజున ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారికి సువార్త అందించడానికి నేను ఎక్కడ కష్టాచితం ఇస్తావు, కానీ నీ ఇంటిలోనూ నీ ఇంటి వారికి, నీ రక్త సంబంధులకి, నీ ఇరుగు పొరుగు వారికి సువార్తను అందించడానికి ఏ రోజునన్నా ఒక 2,000 రూపాయలు, ఒక 3,000 రూపాయలు ఖర్చు పెట్టి సువార్త అందించావా? వద్దు మాస్టర్ గారికి కోనికి ఇవ్వలేమో, వచ్చిన వారికి 16 పెట్టాలేమో. ఎప్పుడు కూడా చెడుతనంలోనేది ఈరోజు. ఈ చెడుతనంతో అందుకే మన ఇక కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడం దేవుడు వింటారా? కానీ యూస్తు అనేటువంటి ఒక వ్యక్తి, అతను తన ఇంటి దగ్గరికి సేవకులు పిలిపించి అక్కడ సువార్త కూడికి ఏర్పాటు చేశాడు. ఆ సువార్త పక్కన ఉన్న వారు విన్నటువంటి ఆ యొక్క కుటుంబమే కాదు, కొరింథీలో అనేకులు రక్షించబడ్డారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్నా, విన్నా నీవు ఆ సువార్త అన్యజనుల దగ్గర తీసుకురాగలుగుతున్నావా? నీ బంధువులకు అందించగలుగుతున్నావా? బంధువులు ఏం చెప్తారో వాళ్ళేమో వాళ్ళు చెప్పిన మాటలు వింటావు తప్ప దేవుడు కూర్చునే మాటలు కానీ, క్రీస్తుని కూర్చునే మాటలు కానీ ఎప్పుడైనా నువ్వు చెప్తావా? నువ్వు చెప్పలేవు కనుక నువ్వేం చేయాలి? ఆ సువార్త నీ ఇంటిలోకి తీసుకుని వెళ్ళాలి. బంధువులందరినీ కూడా పిలిపించుకుని సువార్త కూడుకుని ఏర్పాటు చేయాలి. చేస్తున్నావా? చేయండి. అప్పుడు ఎలాగలుగుతారండి? అన్యజనుల దగ్గర సువార్త ఎలాగలుగుతుంది? నీ దగ్గరికి వచ్చిన సువార్త ఎవరైతే రక్షణ పొందుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రక్షణ వరకు వస్తారు. అక్కడి నుంచి వెళ్ళినటువంటి రక్షణ పొందుకున్న వారు అక్కడి నుంచి మళ్ళా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి, అన్యజనుల దగ్గర సువార్త ఎలాగ సువార్త వెళ్ళాలి అంటే, కానీ గుడి దగ్గరికి, గోపురాల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు నమ్ముతూ దేవుడిగా నమ్ముతున్నటువంటి వారిని నేలను చెబుతూ మాట్లాడడానికి వీలు.
రివర్స్ అయిపోయా. సువార్త కనకూడదండి, దేవునికి సన్ని పోసుకోవాలి. నీవు దేవునికి సువార్త నీ ఇంటిలో తీసుకుని వెళ్ళాలి. అలా మనం చేయగలుగుతున్నామా? అలా చేయడం వల్ల క్రీస్తు అతని యొక్క కుటుంబం, అతని యొక్క అధికారి, సమాజ మందిరపు అధికారి ఎప్పుడు కూడా క్రీస్తుని అంగీకరించేవారు కాదు. సమాజ మందిరంలో యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అందరూ ఉండరు. కానీ ఆ సువార్త విని నమ్మాడు, విశ్వసించాడు. అతని కుటుంబీకులు అందరూ కూడా ఏం చేశారు తెలుసా? నమ్మి బాప్తిసం పొందారు. అంతేకాదు, అక్కడ ఉన్నటువంటి కొరింథీయుల్లో అనేక మంది విశ్వసించి నమ్మి బాప్తిసం పొందారు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు దేవుని యొక్క కుమార్తెవే. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని యొక్క కుమార్తెను నీ జీవితంలో సువార్త, యేసు క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త, యేసు నీ పాపముల కొరకు చనిపోయాడని, యేసు నీ పాపముల కొరకు తన యొక్క రక్తమునంతా కూడా చిందించాడని, ఆయన రక్తంలో నీకు పాప విమోచన దొరుకుతుందని, ఆయన పునరుద్ధానం పొందుకుంటామని, ఆయన ఆరోహణ అంతస్తులు కలిగి ఉంటామని నీవు నమ్ముతూ ఉన్నావా? నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడ్డట్లే. నువ్వు నమ్మకపోతే నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వారసులు కాదు. ఆనాడు యూదులు వేషధారణ కలిగిన క్రైస్తవులుగా ఉన్నారు. వారు ఏమంటారు? దేవుని యొక్క వాక్యమును పక్కన పెట్టిన వాళ్ళందరూ ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? మీరు నిత్య జీవమును ఇదిగో అపాత్రులుగా మిమ్మల్ని మీరే చేసుకుంటారు, వాక్యమును పక్కన పెట్టేసి. దేవుని బిడ్డ, ఈ రోజు నీ జీవితంలో సువార్త యొక్క వస్తూ ఉంటే ఎండనక, వాననక, వర్షం అనక, చలి అనక, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆరోగ్యం బాగోకపోయినా, కుటుంబం అంతా క్షేమంగా ఉన్నా లేకపోయినా, నీ యొక్కకు స్వార్థ పట్టుకుని దేవుని యొక్క సేవకుని యొక్కకు ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే ఆ స్వార్థను పక్కన పెట్టేస్తావనేనా? ఆ మాటలు, ఆ వాక్యములు పక్కన పెట్టేసి నువ్వు జీవిస్తావనేనా? నరకానికి వెళ్ళిపోతావనేనా? స్వార్థ యొక్కకు దేవుడు పంపించేది. దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. దేవుని బిడ్డారా, మరొక వ్యక్తి ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనాన్ని. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి యేసును గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు నాకు చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మిచ్చుటకు రథము నిలుపని ఆజ్ఞాపించెను. ఫిలిప్పును గౌరవహృదయంతో విశ్వసించేలా పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించునని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు. దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఐథియోపియా దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు, అతడు ధనాగారం అంతటికి అధికారి, ధనాగారం అంతటికి కూడా అధికారిగా ఉన్నటువంటి నపుంసకుడు. ఇతడు యెరూషలేము యొక్క దేవాలయంలోకి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. మరి అక్కడ దేవుని యొక్క వాక్యము చేత తృప్తి చెందక తిరిగి మన యెషయా కొనుక్కుని చదువుకుంటూ వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్నప్పుడు ఫిలిప్పును దేవుడు పంపించి ఇదిగో అతనికి సువార్త ప్రకటించు అన్నప్పుడు, అతన్ని సువార్త ప్రకటించడానికి ఆత్మచేత నడిపించబడినటువంటి ఈ యొక్క ఫిలిప్పుని రథం ఎక్కించుకున్న సువార్త, యేసును కూర్చిన సువార్త అతనికి ప్రకటించినప్పుడంట ఆ సువార్త అతను నమ్మాడంట. నమ్మి ఏమంటాడు తెలుసా? ఇదిగో బాప్తిసం ఇవ్వడానికి నీళ్లు కావాలి, ఇదిగో చెరువు నీళ్లు ఉన్నాయి, ఇదిగో బాప్తిసం పొందడానికి మారు మనసు పొందిన నేనున్నాను, ఆ రక్షణ ఇవ్వడానికి యాజకుడిగా ఉన్నా, అయ్యా ఇదిగో ఇంకా ఆలస్యం ఎందుకు, నాకు బాప్తిసం ఇచ్చేయాలి. దేవుని బిడ్డారా, సువార్త నమ్మితే నువ్వు ఎవరికి కూడా భయపడటానికి వీల్లేదు. నేను మళ్ళా ఐథియోపియా దేశానికి వెళ్తే కందకే మంత్రి ఇదిగో నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తానేమో, రక్షణ పొందుకుంటే ఉద్యోగం తీసేస్తానేమో, నేను వెళ్ళి అడిగొస్తాను అన్నాడా? ఎవరు పర్మిషన్ తీసుకుంటాను అన్నాడా? తన యొక్క కులానికి కానీ, తన గోత్రానికి కానీ, తన బంధువులకి కానీ, వారి తన యొక్క కుటుంబీకునికి కానీ పర్మిషన్ తీసుకుని వస్తానని అడిగాడా? అడగలేదు. వాక్యమును నమ్మండి. పరలోక యేసుక్రీస్తులో విమోచన ఉంది, యేసుక్రీస్తులో రక్షణ ఉందని నమ్మాడు. నమ్మి ఏం చేసాడు తెలుసా? అయ్యా నాకు బాప్తిసం ఇచ్చేదయ్యా,
ఇంకా ఆటంకం ఏంటి అని రథమును ఆపేమన్నాడు. ఆజ్ఞాపించేసాడు, రథమును ఆపేమన్నాడు. అయితే బాప్తిస్మ ఇచ్చేది నాకు ఇక్కడ బాప్తిస్మ ఇవ్వడానికి ఇంకేమైనా కావాలా? నీకు కొత్త బట్టలు కావాలా? డబ్బు కావాలా? ముహూర్తం కావాలా? కొంతమంది ముహూర్తాలు ఎట్టుకుంటారు బాప్తిసారు. ఎప్పుడు జనవరి పుస్తకం తీసుకుంటానండి, ఏ సందర్భంలో తీసుకుంటాం, మాస్టర్లు కూడా పెడతానండి ముహూర్తాలు. ఎప్పుడు ఏసుల పండుగకి బాప్తిసాలు ఇస్తాను. ఏసుల పండుగలకి జనవరి పుస్తకం బాప్తిసాలు ఇస్తారా? అప్పుడు వరకు వాళ్ళు బతుకుంటారు కదా, మీకు తెలుసా? మాస్టర్ గారికి ఎవరు బతుకున్నారు కదా, ఎవరికైనా తెలుసా? బాప్తిసం పొందడానికి కావలసింది ముహూర్తాలే కాదు, డబ్బు కాదు, కొత్త వస్త్రాలే కాదు. మారు మనసు పొందిన వ్యక్తి ఈ దేవునికి సేవ ఉంటే చాలు, నీరుంటే చాలు. బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? ఎందుకని నమ్మి బాప్తిసం పొందడం. బాప్తిస్మం అంటే ఏంటి? ముంచి లేపడము. బాప్తిస్మం అనే అర్థం ఏంటి? బాప్తిస్మం అనే పదానికి అర్థం ఏంటి? బాప్తిస్మం అనే పదం అర్థం ఏంటి? ముంచి లే. అదే నిజమైన బాప్తిస్మం. పరిశుద్ధ ఈ రోజున చాలా రకాల బాప్తిసాలు వచ్చేసి, చిలకరింపు బాప్తిసాలు అని, లేదా బైబిల్ చేయించుకుని, లేకపోతేనేమో ఆ యొక్క అంగీ వేసుకున్న అంగీ అంటే తిన్నదేవుడు అని, ఇవి కూడా బాప్తిసాలే. దేవుడు ఏది పెట్టింది బాప్తిసం కాదు. బాప్తిసం అంటేనే ముంచి లేపడం. దేవుని బిడ్డ ముంచి లేపడం. ఇగో నీళ్ళు ఉన్నాయి, సేవకుడిగా ఉన్నావు, ఇంకా ఆటంకం పెట్టాయా? నాకు బాప్తిసం ఇచ్చాడు అధిపతి. దేవునికి సువార్త ఎవరికి భయపడలేదు, ఎవరు పరమేశ్వరం తీసుకోలేదు. దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యమును స్వార్థ నమ్మడు. నమ్మి క్రీస్తు యొక్క రాజ్యము నేను వారసుడిగా ఉండాలని అనుకున్నాడు. నాకు బాప్తిసం ఇచ్చేటయ్యా అంటున్నాను. ఈ రోజు నీవు ఎవరు పరమేశ్వరం గురించి భయపడుతున్నాను? నీ భర్త నీకు పరమేశ్వరం ఇవ్వట్లేదా? నీ వెంట సంబంధం నిన్ను ఒప్పుకోవట్లేదా? నీ కులాస్తులు నిన్ను ఒప్పుకోవట్లేదా? నీ యొక్క బంధువులు ఒప్పుకోవట్లేదా? మరి ఎవరు పరమేశ్వరంతో నీకు అవసరం లేదు. నువ్వు మారు మనసు పొంది తెచ్చారు రక్షణ పొందడానికి నీ వరువులు. మనమందరూ జకర్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఆయన తన కుమారులు ఎవరు కూడా రక్షణ పొందుకోవడానికి ఏం లేదని తెలియపరిచినప్పుడు అతనికి మారు మనసు వచ్చేసింది. ఎవరికి కుటుంబీకులకి ఎవరికి తెలియకుండా కొత్త వస్త్రాలు తీసుకుని రక్షణ కార్యక్రమం జరుగుతూ మనకి ఏం చేశాడు తెలుసు? చాట్ ఎక్కేశాడు. ఈ రోజున అతను రక్షణ పొందుకున్నాడు. అతను పరలోక రాజ్యానికి వారసుడిగా అతని జీవితాన్ని అతనికి అతనే సిద్ధం చేసుకున్నాడు. పాత్రుడు చేసుకున్నాడు పరలోక రాజ్యానికి. అపాత్రుడు కాదు. రక్షణ పొందడానికి కుమారుడి యొక్క పర్మిషన్ కానీ, భర్త పర్మిషన్ కానీ, భార్య పర్మిషన్ కానీ, రక్త సంబంధుల యొక్క పర్మిషన్ కానీ, నీ అధికారుల యొక్క పర్మిషన్ తో నీకు అసలు పనిలేదు. నీకు మారు మనసు తెచ్చాను. మారు మనసు తెచ్చాను. దేవుని బిడ్డారా, మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. చూడ ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 16వ అధ్యాయం 30వ వచనాన్ని. వారు వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యారా రక్షణ పొందుటకు నేనేం చేయవలెనని? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పెను. అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యమును బోధించెను. అతను అతని ఇంటి వారందరూ బాప్తిస్మము. ఎవరి గురించి ఇక్కడ రాశాడు? చెరసాల నాయకుడు. చెరసాల నాయకుడు. దేవుని పెట్టారా, అపోస్తలులైన పౌలు శీలలు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుంటేనంట వీళ్ళిద్దరిని కూడా పట్టుకుని ఏం చేశారు? బెత్తం తీసుకుని లెక్కలేనంత దెబ్బకుంటారు. ఎవరిని? ఈ అపోస్తలులైన పౌలుని శీలని మామూలు దెబ్బలు కాదు, లెక్కలేనంత దెబ్బలు కొట్టారు. పేక బెత్తము తీసుకుని కొడతారంటే ఈ పంత కూడా చిట్లు కొడితే ఆ కొట్టిన తర్వాత ఇద్దరిని కూడా చెరసాలను వేశారు. చెరసాలు అయితే ఇద్దరు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉండగా
చెరసాల యొక్క పునాదులన్నీ కూడా కదిలిపోయి, చెరసాల యొక్క పునాదులన్నీ కూడా కదిలిపోయినప్పుడు చెరసాల నాయకుడు ఒక కత్తి తీసుకుని చనిపోవాలనుకున్నటువంటి సందర్భంలో ఈ అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళదా, ఎక్కడే ఉన్నాం, మేము పారిపోవడం ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు ఈ చెరసాల నాయకుడు అన్నాడు, మేము బాప్తిసం పొందడానికి, మేము రక్షించబడానికి మేము ఏం చేయాలయ్యా అని అడిగాడు. అడిగితే ఏమన్నాడు తెలుసా, నీవును నీ ఇంటి వారును దేవుని యొక్క వాక్యమును నమ్మి విశ్వసిస్తే మీరు రక్షించబడతారన్నప్పుడు ఈ చెరసాల నాయకుడు అపోస్తలుడైన పౌలుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే, సువార్త వినిపిస్తూ ఉంటాడంట. ఆ దినానికి వినినటువంటి సువార్తికులు అందరూ కూడా ఏం చేశారు, అతను అతని ఇంటి వారందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో సువార్త అనేకమైన సంవత్సరాలు వింటున్నామేమో, అనేకమైనటువంటి సువార్తలు, అనేకమైన సంవత్సరాల నుంచి సువార్తలు వింటున్నామేమో, కానీ మారు మనసు నీ జీవితంలో లేదు. నపుంసకుల అధిపతి అయినటువంటి ఆ నపుంసకుడు అతని యొక్క జీవితంలో ఒక్క సువార్త, ఆ పిలుపు చెప్పిన సువార్త విని మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, నమ్మాడు వాక్యము. ఈ రోజున ఇక్కడ మనం చూస్తే చెరసాల నాయకుడు ఒక్క రోజు తన ఇంటికి తీసుకున్న అపోస్తలుడైన పౌలు చెప్పిన సువార్తను విన్నాడు, నమ్మాడు, విశ్వసించాడు, కుటుంబం అంతా కూడా రక్షణ పొందాడు. ఈ రోజున నువ్వు ఎన్ని సువార్తలు వింటున్నావు? పక్కింటిలో సువార్త వినిపిస్తూ ఉంటే, క్రిస్తు ఇంటిలో సువార్త వినిపిస్తూ ఉంటే, క్రిస్తు అనేటువంటి అతని యొక్క వ్యక్తి, అతని యొక్క కుటుంబము, కొరింథీలో అనేటువంటి అనేకులు రక్షణ పొందారు. ఈ రోజున నీవు దేవుని యొక్క వాక్యం నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. రక్షణ అనేది ప్రమాదం నుంచి రక్షించబడ్డ ఉద్దేశం కాదు. రక్షణ అనేది వ్యాధుల నుంచి రక్షించబడ్డానికి ఉద్దేశము కాదు. నరకం నుంచి భయంకరమైన నరకం ఉంటుంది. ఆ నరకం నుంచి నువ్వు రక్షించబడాలంటే యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త నువ్వు వినాలి. లేకపోతే ఏం చేస్తాం? నమ్మని వారు శిక్ష విధించబడును అన్నాడు దేవుని బిడ్డారా. నమ్మని వారికి ఏమవుతుందో తెలుసా? శిక్ష విధించబడుతుంది దేవుని బిడ్డారా. ఎదురున్నారు ఒకడు లాజరు ధనవంతుడని వ్యక్తుడు. వారిద్దరిలో ఒకడు లాజరు దేవుని యొక్క సువార్త విన్నాడు, నమ్మాడు, రక్షణ పొందుకున్నాడు, క్రీస్తు యొక్క మార్గమును అనుసరించి జీవించాడు, నమ్మక రాజ్యానికి ఆ యొక్క అందులో వారసుడైపోతే ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు చూసారా. ఈ ధనవంతుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నట్టుగా తన యొక్క జీవితంలో జీవిస్తూ ఓదారంగా వస్త్రం వేసిన బనాయిగా తిరుగుతూ లోకంలో తిరుగులాడుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి అతను చనిపోయాడు, అగ్ని గంధకాల్లో యాతన పడుతూ ఉన్నాడు. అదే శిక్ష. అటువంటి శిక్షకు నువ్వు బాధ్యులు కాకుండా ఉన్నట్లుగా నీవు చేయవలసిన పని తెలుసా? సంఖ్యాకాండం 19వ అధ్యాయం 20వ వచనం చదువుకుందా? సంఖ్యాకాండం 19వ అధ్యాయం 20వ వచనం. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకుని ఎడల అట్టి మనుష్యుడు సమాజంలో కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాప పరిహార జలము నా మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వానికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించేవాడు తన బట్టలు ఉతుకుకొనవలెను. ఇక్కడ చూసినప్పుడు ఎవడు అపవిత్రుడు? తన పాపము నుంచి కడుక్కొని వాడు అపవిత్రుడు. వాడికి ఎక్కడ ప్రవేశం లేదంట? పరిశుద్ధమైన స్థలం. పరలోకమన్నా స్వర్గమన్నా అది పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధులు నివసించే స్థలం. పరిశుద్ధ దేవతతో నివసిస్తూ ఎల్లప్పుడూ దేవుని స్తుతించే స్థలం. ఆ స్థలంలో నువ్వు ప్రవేశించాలి అంటే కనుక నువ్వేం చేయబడాలి? నీ పాపములకు విమోచన. పాప విమోచన ఎలా దొరుకుతుందండి? పుణ్య కార్యములు చేసినా నీకు పరిశుద్ధత నీకు రాదు. పుణ్య కార్యములు చేస్తే నీకు పరిశుద్ధత రాదు. దాన ధర్మాలు చేసినా నీకు పరిశుద్ధత రాదు. మేకల రక్తమును అలాగే గొర్రెల రక్తమును ఆ ప్రోక్షించుకోవడం వల్ల నీకు పరిశుద్ధత రాదు.
కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచింది యేసు రక్తమే. ఆ రక్తము చేత నువ్వు పవిత్రపరుచుకుంటే నీకు పరలోక రాజ్యము నీకు విమోచన దొరుకుతుంది. అంతేకాని పాపాలన్నీ కూడా ఒంట్లో పెట్టుకొని పాపాలన్నీ కూడా ఒంటి మీద పెట్టుకుని ఆ పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, నేను పుణ్య కార్యాలు చేశాను కనుక, తీర్థయాత్రలు తిరిగాను కనుక, ఇదిగో నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అనేటువంటి ప్రేమలో ఉన్నావేమో దేవుని విన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపములను పరిహరించడానికి దేవాది దేవుడైన ఆయనే ఆయన కుమారుని రూపమున మధ్యలోకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన రక్తమును చిందించిందెందుకో తెలుసా? నీ పాపములు నా పాపములు కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి ఆయన రక్తమును కాల్చాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసం ఉంచితే రక్షణ పొందుకున్నావా? దేవుని పెట్టారా? నీ బలిన వస్త్రములను ఇదిగో పవిత్రమైన రక్షణ వస్త్రములను మార్చుకున్నావా? ఆలోచన చేసి దేవుని పెట్టారా? ఈరోజు దేవుని వాక్యం చదివిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారుని యందు విధేయుడు కాగలవాడు జీవము చూడక కానీ దేవుని ఉగ్రత వారికి వస్తున్నారు. అంటే జీవమే చూడండి ఎవరు? దేవుని యొక్క వాక్యము నమ్మేవాడు, దేవుని యొక్క వాక్యము విశ్వాసం వచ్చిన వాడు ఏం చూడండి? పరలోక రాజ్యాన్ని కూడా చూడండి. చూడకపోతే అదే కోరుకుంటాడు. దేవుని యొక్క ఉగ్రత వారి మీద వస్తుందంట దేవుని బిడ్డారా. కనుక యేసుక్రీస్తు యొక్క విశ్వాసం సువార్తని యొక్కకు తీసుకుని వస్తున్న ఆయన ఆ సువార్త యొక్క మనం ఏం చేయాలి? నమ్మించాలి. ఆ వాక్యం నమ్మాలి. నమ్మకపోతే నువ్వు మనుషులకు భయపడుతూ అవిశ్వాసులుగా జీవిస్తూ అపవిత్రమైన జీవితంలో జీవిస్తే నీవు దేవుని యొక్క ఉగ్రతను పాత్రలైపోతావు. దేవుని బిడ్డారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువు వాక్యాన్ని వించుకుందారా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు అవిశ్వాసులను అసహ్యులను వ్యభిచారులను నరహంతకులను మాంత్రికులను అబద్ధికులందరూ గంధకములతో నిండిన రెండవ మరణములో పాలుపొక్కులు పొందుతారు. ఎవరంట? పిరికివారు. ఎవరు? పిరికివారు. భయపడతారు. చూసారు మనుషులకి, అధికారులకు భయపడతారు, ఇరుగుపొరుగులకు భయపడతారు, భర్తలకు భయపడతారు, భార్యలకు భయపడతారు, రక్త సంబంధులకు భయపడి కులానికి భయపడి రక్షణ పొందుకోకుండా జీవిస్తున్న వారు పిరికివారు, అవిశ్వాసులు, విశ్వాసము లేని వారు. ఎంత దేవునికి సన్నిధికి వెళ్ళినా దేవునికి వాక్యమును విన్నా అవి వాక్యమందు విశ్వాసం ఉంచిన వారు పిరికివారు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగతనం చేసేవారు, అబద్ధికులు, మాంత్రికులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారన్నాడు? అగ్ని గంధకములతో కూడిన రెండవ మరణం అంటారు. దేవుని బిడ్డారా, అటువంటి వారిగా ఉండకుండా ఉండాలి అంటే కనుక, ఆ నరకము నుంచి నువ్వు రక్షించబడేటువంటి వారిగా ఉండాలి అంటే కనుక దేవుని యొక్క వాక్యమును నమ్మాలి. వాక్యమును నమ్మిన నీవు విశ్వసించాలి. విశ్వసించిన నీవు ఆ విశ్వాసమును బట్టి రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్న నీవు పరిశుద్ధమైన జీవితంలో జీవించాలి. అప్పుడే నరకం నుంచి నువ్వు తప్పించబడతావు. పరలోక రాజ్యానికి నువ్వు వారసునిగా ఉండగలుగుతావు. ఎంతవరకు క్రీస్తు యొక్క సువార్త నీ యొద్దకు పంపించడానికి దేవుని యొక్క సేవకులు దేవుడు పంపిస్తూ ఉంటే ఆ సువార్తను ఎంతవరకు విని విడిచిపెట్టిన లక్షణాన్ని కలిగి ఉన్నావేమో. అందుకే దేవుని ఉగ్రతకు పాత్రులవుతున్నావనే సంగతిని గుర్తెరిగి, అయ్యా ఇది మొదలుకు నీ సువార్తను మేము నమ్మి విశ్వసించి ఆ సువార్త ప్రకారం మా జీవితంలో ఇదిగో మేము సరిచేసుకుంటూ నేను ఇచ్చే రాజ్యములకు వారసులకు ఉండేట్లు కృప నాకు దయచేయమని ఎందరైతే అడుగుతారో అట్టి వాళ్ళందరికీ అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు. నీ పాపములు నా పాపములు ఆయన మీద వేసుకుని ఆయన సిలువ వేయించుకున్నాడు. దేవుని బిడ్డారా, ఆయన నీవు పొందవలసిన శిక్షణ ఆయన పొంది నీ కొరకు నా కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. నువ్వు నమ్మినట్లయితే
నమ్మిన విశ్వసించినట్లయితే రక్షణ పొందుకొని బాప్తిస్మం పొందుకొని ఆయన ఇచ్చే మీ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండండి. శిక్ష నుంచి, భయంకరమైన శిక్ష నుంచి తప్పించబడండి. అట్టి కృపా భాగ్యమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఎంతవరకు నీవే మాతో మాట్లాడారు. విన్న నీ వాక్యము మేము అంతకు వ్యర్థంగా విడిచిపెట్టకుండా తండ్రి అయ్యా, విన్న వాక్యమును మా హృదయంలోనికి రాకుండా కఠినముగా చేసుకుని ఉంటే ఆ వాక్యమును పక్కన పెట్టి మేము జీవించినట్లయితే ఈరోజు నీవి నీ దాసులు మాతో మాట్లాడావు. ఆనాడు ఒక్క ప్రసంగములు విన్నది బట్టి నపుంసకుడు, ఒక్క ప్రసంగమైన క్రిస్పు, ఒక్క ప్రసంగమైన సరసర నాయకుడు, ఒక్క ప్రసంగమైన సౌలు వారు మారు మనసు పొందిన వారే. నీ వాక్యములను నమ్మి విశ్వసించి నీవు వారి కొరకు సిద్ధం చేసిన పరలోక రాజ్యానికి ఎలాగైతే వారసులయ్యారో, నరకము నుంచి ఎలాగైతే తప్పించమన్నారో అట్టి కృప మాకు దయచేయండి. ఎవరికి వారి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతవరకు నీ అమూల్యమైన మాటలు చేత మాతో మాట్లాడాం. వింతబడి మాటలు ఏ బిడ్డలు వ్యర్థంగా విడిచిపెట్టకుండా వారి హృదయంలో అయ్యా నీరు కట్టి బంధింపచేసి అపవాది ఎత్తుకులు పాకున్నట్లు నీ వాక్యములు ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ నీ నిత్య రాజ్యములకు వారసులకు ఉండే కృపణయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి వారి ప్రదేశమే మహిమను పొందమని నా ప్రభువు రక్షకుడైనా యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు.